వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ప్రొద్దుటూరు మండలం అమృతనగర్లో తాగునీరు, రోడ్లు, కాల్వలు, కరెంటు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాలు లేవని సిపిఎం ప్రొద్దుటూరు అధ్యక్షుడు సత్యనారాయణ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ గత కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చినా అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. పేదలు నిర్మించుకున్న ఇళ్లకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. పోలవరం మండల పరిధిలోని గ్రామ సచివాలయాల సిబ్బందికి యోగా శిక్షణ అందించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జూన్ 8 నుండి 12 వరకు ఈ యోగాంధ్ర ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఎంపీడీఓ శర్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా శిక్షణ పొందిన సిబ్బంది గ్రామ స్థాయిలో ప్రజలకు యోగా అభ్యాసం చేయిస్తూ దాని ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తారని వెల్లడించారు. ఇటీవల శివైక్యం చెందిన వెదురుపాక విజయదుర్గ పీఠాధిపతి వాడ్రేపు సుబ్రహ్మణ్యం ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ స్థానిక పురోహిత అర్చక మండలి ప్రతినిధులు ఘన నివాళులర్పించారు. ద్రాక్షారామ భీమేశ్వర స్వామి క్షేత్రంతో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన గొప్ప ఆధ్యాత్మిక సేవలను కొనియాడారు. మార్కాపురం జిల్లా వెలిగండ్ల మండలంలోని రామలింగాపురంలో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు రహదారి పక్కనే ఉన్న ఒక భారీ వృక్షం నేల కొరిగింది. అదృష్టవశాత్తు చెట్టు కూలిన సమయంలో రోడ్డుపై వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ప్రధాన రహదారికి చెట్టు అడ్డంగా పడడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న అధికారులు, స్థానికులు చెట్లను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. కాట్రేనికొండ మండలం కుండలేశ్వరం వద్ద మురుమల్ల పల్లంకుర్రు ప్రధాన పంట కాలువపై రాకులు, వంతెన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని స్థానికులు ఆరోపించారు. వంతెన పనులు ఇంకా పునాది దశలోనే ఉండటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సాగునీరు విడుదల చేసిన నేపథ్యంలో తక్కువ సమయంలో భారీ నిర్మాణాలను ఎలా పూర్తి చేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అమలాపురం రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం 11 కేవీ లైన్ మరమ్మతుల కారణంగా ఉప్పలగుప్తం మండలంలోని పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉప్పలగుప్తం, గొల్లవిల్లి, వాడపర్రు, కూనవరం, కిత్తన చెరువు, సూదాపాలెం, బట్టుపాలెం, భీమనపల్లి, నంగవరం, సింగరాయపాలెం, వెల్సవిల్లి, సన్నవిల్లి, మునివల్లి, చినగాడవిల్లి, పెద్దగాడవిల్లి, వానవల్లిపాలెం, కొత్తపల్లి, రాగోలపేట, జగ్గరాజుపేట గ్రామాలలో విద్యుత్ ఉండదు. వినియోగదారులు సహకరించాలని కోరారు. ఓబులవారిపల్లిలో సిపిఐ ఆధ్వర్యంలో ఇంధన, గ్యాస్ ధరల పెరుగుదలకు నిరసనగా జూన్ 9న రాష్ట్ర వ్యాప్త రాస్తారోకో చేపట్టాలని కరపత్రాలు విడుదల చేశారు. సిపిఐ మండల కార్యదర్శి చింతలపూరి నాగమ్మ, డిహెచ్పిఎస్ నియోజకవర్గ కార్యదర్శి కటారి గోపాల్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ధరలు పెంచుతూ సామాన్యులను నడ్డి విరుస్తోందని ఆరోపించారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించే ఈ నిరసనలో ప్రజలంతా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. విజయనగరం గజపతి నగరంలో భారత తంతి తపాలా శాఖకు ఉచితంగా వస్తు సదుపాయం కల్పించిన ఉషా కన్వెన్షన్ అధినేత పూసరల మోహన్ను పోస్టల్ శాఖ రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఆర్ఎం సురేష్, మేనేజర్ సతీష్, ఇన్స్పెక్టర్ ఉపేంద్ర, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు గంచాడ శ్రీదేవి, ఏఎంసీ చైర్మన్ గోపాలరాజు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు ఎంపీ ఓఎస్డీ శ్రీ పెంచలరెడ్డి శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయాన్ని సందర్శించి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి బీకే వెంకటేశ్లు ఆయనకు స్వాగతం పలికి అంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ప్రోటోకాల్ ఏఈఓ లోకేష్ బాబు, ఏపీఆర్ఓ రవి కూడా పాల్గొన్నారు. గత వారంతో పోల్చితే కూరగాయల ధరలు గణనీయంగా పెరిగాయని వ్యాపారులు తెలిపారు. ముఖ్యంగా ఉల్లిపాయల ధరలు పెరిగాయని, రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం క్యారెట్ కిలో 40 రూపాయలు, వంకాయ 60 రూపాయలు, బీరకాయ 40 రూపాయలు, బంగాళదుంప 30 రూపాయలు, టమాటా 60 రూపాయల నుంచి 30 రూపాయలు, చిక్కుడుకాయలు 80 రూపాయలు, క్యారెట్ 30 రూపాయలు, బెండకాయలు 40 రూపాయలు, కాకరకాయలు 40 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. దాదాపు అన్ని రకాల కూరగాయలు కిలో 40 రూపాయల పైన ధర పలుకుతున్నాయి. ఇది సామాన్యులకు భారంగా మారింది.